అఫ్జల్గంజ్ లో కాల్పుల కలకలం రేగింది. ట్రావెల్స్ కార్యాలయం మేనేజర్ జహంగీర్ పై దుండగులు కాల్పులు జరిపారు. బీదర్ ఏటీఎం దొంగల ముఠాగా పోలీసులు తేల్చారు. బీదర్ పోలీసులను చూసి తప్పించుకునే క్రమంలో దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బీదర్లో 93 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లిన దొంగలు అక్కడి నుంచి తప్పించుకుని హైదరాబాద్కు చేరుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని ట్రావెల్స్ ఆఫీసులోకి వెళ్లిన దుండగులు ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు. మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు వచ్చి రోషన్ ట్రావెల్స్ లో రాయ్పూర్కు 3 టికెట్లు బుక్ చేశారు. తిరిగి సాయంత్రం 7 గంటలకు ట్రావెల్ కార్యాలయానికి వచ్చారు. అక్కడి నుంచి వారిని మినీ బస్సులు ఆగే ప్రాంతానికి తరలించేందుకు సిద్ధమయ్యారు. మినీ బస్సులో సిబ్బంది అనుమానాస్పదంగా ఉన్న బ్యాగ్లను తనిఖీ చేశారు. అదే క్రమంలో రాయ్పూర్కు వెళ్తున్న వారి బ్యాగేజీలను కూడా తనిఖీ చేస్తుండగా వారు తమ సిబ్బందికి బ్యాగులో నుంచి నోట్ల కట్టలు ఇవ్వడానికి ప్రయత్నించినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ క్రమంలో అదే మినీ బస్సులో ఉన్న కర్ణాటక పోలీసులు తాము పోలీసులమని తమ సిబ్బందికి చెప్పారని, ఈ క్రమంలో ఆ ముగ్గురు బ్యాగ్లో నుంచి తుపాకీ తీసి కాల్పులు జరపడంతో తమ మేనేజర్ జహంగీర్కు పొత్తి కడుపుతో పాటు కాలికి గాయాలైనట్లు వివరించారు. కాల్పులు జరిపిన వారు పరారయ్యారని, తీవ్రంగా గాయపడిన మేనేజర్ను ఆసుపత్రికి తరలించామని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఇక అంతకుముందు కర్ణాటకలోని బీదర్లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. నగర నడిపొడ్డున ఉన్న శివాజీ చౌక్లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దుండగులు ఏటీఎం సొమ్ముతో బైక్పై అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. దుండగులు అక్కడి నుంచి తప్పించుకుని హైదరాబాద్కు వచ్చారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ట్రావెల్స్ ఆఫీసులోకి వెళ్లిన దుండగులు ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఇక మరోవైపు అఫ్జల్గంజ్ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హైదరాబాద్లో నలుమూలలను భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. అఫ్జల్గంజ్లో ఘటన జరిగిన ప్రాంతం సీసీటీవీ ఫుటేజీలతో పాటు ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్స్ వద్ద సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనతి కాలంలోనే దొంగలను పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు. అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో గాయపడ్డ రోషన్ ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్ను ఎంఐఎం ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పరామర్శించారు. జహంగీర్ పరిస్థితిని వైద్యుల దగ్గర నుంచి అడిగి తెలుసుకున్నారు. జహంగీర్ త్వరగా కోలుకోవాలని అక్బరుద్దీన్ ఆకాంక్షించారు.